డే అవుతుందన్నమాట. ఆడ్ డేస్ మనకు 4 వచ్చిందంటే వెన్స్డే అవుతుందన్నమాట. కాబట్టి ఇక్కడ మనకు 4 అనేటువంటిది వెన్స్డేకి సంబంధించినటువంటి లెక్క అవుతుందన్నమాట. ఈ విధంగా ఆ సూత్రాన్ని మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని ఆ కోడ్స్ అనేటువంటిది నెలలకు సంబంధించిన కోడ్స్, డేస్కి సంబంధించిన కోడ్స్, అలానే సంవత్సరాలకు సంబంధించినటువంటి కోడ్స్ని మనం జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకునేటువంటి ఏర్పాట్లు మనం చేసుకోవాలన్నమాట. కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఇవి ఎక్కువగా నెమరు వేసుకుంటూ ఉండాలన్నమాట. ఇంతకంటే కఠినంగా ఉండేటువంటి లెక్కలు దాదాపుగా నాకు తెలిసి ఏవి ఉండవు అన్నమాట. సో మోడల్ 2 అనేటువంటిది జాగ్రత్తగా దృష్టి పెట్టి చదువుకోవాల్సినటువంటి విషయం. నెక్స్ట్ ఆ తర్వాత మనకు కావాల్సినటువంటిది మీరే చేయొచ్చు. వాట్ ఈస్ ద డే ఆన్ 11/12/2025, 2020 డిసెంబర్ 11 ఏ రోజు అవుతుంది అనేటువంటిది కూడా ఇక్కడ మనం తేలిగ్గా చేసేయచ్చు. అదే పద్ధతిలో చేశాను, మీరు కావాలంటే దానికి పరిశీలించుకోండి. నెక్స్ట్ ఆ తర్వాత ఆ లెక్కకు థర్స్డే వచ్చేసింది మనకు, ఇది మనం తేలిగ్గా చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఆ తర్వాత మనము చేయవలసినటువంటి మోడల్ 3 ఏంటనేటువంటిది తొందరగా క్లోజ్ చేసేద్దాం. మోడల్ 3 ఏంటంటే విచ్ క్యాలెండర్ ఈజ్ సిమిలర్ టు 2021. 2021తో పోల్చినప్పుడు ఏ క్యాలెండర్ అనేటువంటిది భవిష్యత్తులో వచ్చేటువంటి ఏ క్యాలెండర్ అనేటువంటిది సేమ్గా ఉంటుంది అనేటువంటిది చెప్పమంటున్నాడు అనమాట. మరి దీనికి ఏ విధంగా చేస్తాము అంటే మనము టేబుల్ వేసుకోండి, ఇయర్ వేసుకోండి, దాని కింద ఆడ్ డేస్ వేసుకోండి, ఇచ్చినటువంటి సంవత్సరం నుంచి ఆరంభించండి. 2021, 22, 23, 24 ఇట్లా వెళ్ళిపోండి. అలానే ఆడ్ డేస్ అనేటువంటిది ఏమవుతుందంటే 2021తో పోల్చుకున్నప్పుడు మనందరికీ తెలిసిందే ఒకరోజు ముందుకు జరుగుతుందన్నమాట. సంవత్సరానికి ఒకరోజు ముందు జరుగుతుంది. ఉదాహరణకు 2023లో జనవరి 1 మనకు సండే అయినట్టయితే 2024లో జనవరి 1 ఏమవచ్చు అంటే ఒకరోజు ముందుకు జరుగుతుంది. సండే తర్వాత వచ్చేటువంటిది మండే అవుతుందన్నమాట. కాబట్టి ఇయర్కి ప్రోగ్రెస్ ఒకటి ఉంటుందన్నమాట. అదే లీప్ ఇయర్ వచ్చిందనుకోండి, లీప్ ఇయర్లో 2 రోజులు జరుగుతాయి. ఎందుకంటే ఫిబ్రవరిలో మనకు ఆ లీప్ ఇయర్లో ఒక రోజు ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి 29 రోజులు కాబట్టి ఉండేది 2 రోజులు ముందుకు జరుగుతుంది అనమాట లీప్ ఇయర్ అయినట్టయితే. లీప్ ఇయర్ అనేటువంటిది ఎట్లా తెలుస్తుంది? చివరి 2 అంకెల్ని మనం 4తో భాగిస్తే శేషం 0గా కనుక వచ్చినట్టయితే అదే లీప్ ఇయర్ అవుతుంది. ఇది అందరికీ తెలిసినటువంటిది. కాబట్టి ఇప్పుడు చూడండి 2021 దీంట్లో ఆడ్ డేస్ ఎంత అవుతుందంటే గత సంవత్సరంతో పోల్చుకున్నప్పుడు ఒకరోజు ముందుకు జరుగుతుంది ఆడ్ డేస్ 1. 2022 మళ్ళీ ఇది లీప్ ఇయర్ కాదండి. చూడండి 22తో 4తో భాగిస్తే శేషం 0 రాదు కాబట్టి ఒకరోజు ముందుకు జరుగుతుంది. 2023 మళ్ళీ ఇది 23 అనేటువంటిది 4తో భాగించబడదు కాబట్టి లీప్ ఇయర్ కాదు కాబట్టి ఒకరోజు ముందుకు జరుగుతుంది గత సంవత్సరంతో పోల్చుకున్నప్పుడు. 2024 వచ్చేటప్పటికి లీప్ ఇయర్ అండి ఇది. ఎందుకంటే 24/4 అంటే శేషం 0 వస్తుంది కాబట్టి ఇది లీప్ ఇయర్, 2 రోజులు ముందుకు జరుగుతుంది కాబట్టి ఇక్కడ 2 వేసుకున్నాం. 2025 మళ్ళీ లీప్ ఇయర్ కాదు, ఇది మళ్ళీ ఒకరోజు ముందుకు జరుగుతుంది గత సంవత్సరంతో. 26 మళ్ళీ లీప్ ఇయర్ కాదు, గత సంవత్సరంతో పోల్చుకున్నప్పుడు ఒకరోజు ముందు జరుగుతుంది. దేర్ఫోర్ ఇట్లా మీరు చేసుకుంటా వెళ్తే టోటల్ ఇవన్నీ కూడుకుంటా వెళ్ళండి. కూడుకుంటా వెళ్తే 7 వచ్చింది, 7 రోజులు వచ్చినాయి, అంతే. మొత్తం ఇవన్నీ రోజులు అన్నమాట. ఫైనల్గా 7 రోజులు వచ్చింది. 7ని 7తో వారంలో 7 రోజులు కాబట్టి దాంతో భాగిస్తే మనకు శేషం ఎంత వస్తుందంటే 0 వస్తుంది. అంటే ఎక్కడైతే శేషం 0 వస్తుందో 7తో భాగించగా ఈ విలువలన్నింటినీ కూడి 7తో భాగిస్తే శేషం 0 వస్తుందో అదే నీకు ఆ ఇచ్చినటువంటి సంవత్సరంతో సరి అయినటువంటి క్యాలెండర్ కలిగినటువంటి ఇయర్ అవుతుందన్నమాట. ఉదాహరణకి ఇప్పుడు 2026లో నీకు సేమ్ క్యాలెండర్ 2021కి సంబంధించినటువంటి క్యాలెండర్ని 2026కు సంబంధించిన క్యాలెండర్గా కూడా వాడుకోవచ్చు అని చెప్తున్నాను అనమాట. ఇది మనం చేసేటువంటి విధానం. ఇట్లా చేసుకుంటూ వెళ్ళిపోవాలండి. ఎక్కడైతే శేషం 0 7తో భాగిస్తే శేషం 0 వస్తుందో ఆ ఇయర్ దగ్గర ఆపాలి. మనం స్టార్ట్ చేయాల్సింది కూడా ఇచ్చినటువంటి ఇయర్తో స్టార్ట్ చేయాలి. అట్లా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. శేషము 7తో భాగించగా 0 వచ్చేటువంటి శేషము ఏ ఇయర్లో అయిపోతుందో ఆ విలువలే అదే నీకు ఆ ఇచ్చినటువంటి ఇయర్కు సంబంధించినటువంటి క్యాలెండర్తో పోలి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనం నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేటువంటిది చేసినట్టయితే మనకు తేలిగ్గా వీటి మీద చేయొచ్చు అనమాట. కాబట్టి ఇప్పుడు దాకా నేను 3 మోడల్స్ చెప్పానండి. ఈ 3 మోడల్స్ జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఇందులో రెండవ మోడల్ అనేటువంటిది మనం మంత్ కోడ్స్, ఇయర్ కోడ్స్, డే కోడ్స్ అనేటువంటిది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ టెక్నిక్ అనేటువంటిది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.